తుపాకుల విక్రయం కలకలం రేపుతోంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం వచ్చిన వాళ్లు అధిక సంపాదన కోసం తుపాకుల్ని తెచ్చి విక్రయిస్తున్నారు. తాజాగా రాచకొండ పరిధిలో తుపాకుల ముఠా పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా మహానగరానికి విద్య, జీవనోపాధి కోసం వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. దీంతో ఇతర రాష్ట్రాలు, విదేశీ కల్చర్ హైదరాబాద్ కు కూడా పాకింది. ముఖ్యంగా డ్రగ్స్ వినియోగించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. డ్రగ్స్ అక్రమ రవాణాకు ఎన్ని కట్టడి చర్యలు తీసుకుంటున్నా ఏదో రూపం, ఏదో ఒక మార్గంలో నగరానికి వస్తూనే ఉంది. ఇప్పుడు అక్రమంగా తుపాకులు కూడా హైదరాబాద్ కు వస్తున్నాయి. రాచకొండ పరిధిలో తుపాకుల ముఠా పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. హైదరాబాద్ లో ఆయుధాలు విక్రయించేందుకు యత్నిస్తున్న ఓ వ్యక్తిని ఎస్ఓటీ భువనగిరి జవహర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 3 తుపాకులు, ఒక తపంచా, 10 బుల్లెట్లు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గన్స్ విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ కు చెందిన హరే కృష్ణ యాదవ్ గా గుర్తించారు. ఇతడు బతుకు తెరువు కోసం సోదరుడితో కలిసి 2019లో హైదరాబాద్ కు వచ్చాడు. బీబీ నగర్ ప్రాంతంలో ఉంటూ అక్కడే ఓ స్థలంలో 3 ఏళ్ల పాటు పనిచేశాడు. ఆదాయం సరిపోకపోవడంతో 2022లో ఉద్యోగం వదిలేసి స్వస్థలానికి వెళ్లిపోయాడు. అక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ యూపీ, బీహార్లో తక్కువ ధరకు లభించే దేశవాళీ తుపాకులను తీసుకొచ్చి నగరంలో అవసరం ఉన్న వారికి అధిక ధరకు విక్రయించాలని పథకం వేశాడు. బీహార్ కు చెందిన ఆయుధ విక్రేత సంపత్ యాదవ్ ను సంప్రదించి అతడి నుంచి తపంచా, 3 దేశవాళీ తుపాకులు, 10 బుల్లెట్లు కొనుగోలు చేశాడు. వాటిని నగరానికి తీసుకొచ్చి విక్రయించేందుకు తిరుగుతుండగా పోలీసులకు చిక్కాడు. పరారీలో ఉన్న కీలక సూత్రధారి కోసం గాలిస్తున్నారు. ఇక్కడ 3 ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సోదరుడు ఇక్కడే ఉన్నా, ఇతను మళ్ళీ రిటర్న్ వెళ్ళాడు. వచ్చిన ఇన్కమ్ సరిపోలేదు కాబట్టి అడిషనల్ ఇన్కమ్ జనరేషన్ కోసం అతను డిఫరెంట్ బిజినెస్ యాక్టివిటీస్, హాబీస్ వీటన్నిటిని అటెండ్ కావడం కోసం ఇతను ఈ మనీ మేకింగ్ యాక్టివిటీలో భాగంగా బీహార్ నుంచి కొన్ని కాంటాక్ట్ డెవలప్ చేశాడు. యూపీ బలియార్ దగ్గర నుంచి బీహార్లో కొన్ని కాంటాక్ట్ డెవలప్ చేసిన తర్వాత షాపూర్లో ఉన్నటువంటి సంపత్ యాదవ్ అనే వ్యక్తి దగ్గర నుంచి వెపన్స్ను పొందడం జరిగింది. అవి తీసుకొని వచ్చి హైదరాబాద్లో అమ్మాలని చూస్తూ ఎవరైనా నేరాలు చేయాలనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే వేరే అవసరాల కోసం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కానీ ఇక్కడ ట్రై చేస్తున్నప్పుడు ఇతను పట్టుకోవడం జరిగింది. యూపీ, బీహార్ సరిహద్దు జిల్లాల్లో కొందరు అక్రమార్కులు తుపాకుల తయారీ కర్మాగారాలను ఇళ్లలోనే నిర్వహిస్తున్నారు. తపంచా, తుపాకులు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఆత్మరక్షణ కోసం, అక్రమార్కుల బెదిరింపుల కోసం, ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేసేందుకు, తుపాకులను కొనుగోలు చేసేందుకు పాత నేరస్తులు ఆసక్తి చూపుతున్నారు. అక్కడ 20,000 నుంచి 30,000 రూపాయలకు తుపాకులు కొనుగోలు చేస్తూ హైదరాబాద్ లో డిమాండ్ను బట్టి ₹1,00,000 వరకు విక్రయిస్తున్నారు. ఇటీవలే అక్రమ ఆయుధాల రవాణా, విక్రయంపై నిఘా పెట్టిన రాచకొండ పోలీసులు నెలల వ్యవధిలోనే పలువురిని అరెస్టు చేసి దేశవాళీ తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. త్వరలో స్థానిక పోలీసుల సహకారంతో యూపీ, బీహార్ సరిహద్దుల్లోని తుపాకుల తయారీ కర్మాగారాలపై దాడులు చేస్తామని రాచకొండ పోలీసులు చెబుతున్నారు. పెట్టి వీటిని అమ్మడానికి నేను ట్రై చేస్తున్నాను అని అతను తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు ఈ సంపత్ యాదవ్ ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాడు. టీమ్స్ పంపిస్తున్నాం అతని కోసం. దెన్ దీనివల్ల ఒక ఇంపార్టెంట్ మేబీ గ్రూప్ ఫామ్ అవడం కానీ, ఒక డిఫరెంట్ యాక్షన్ చేయడానికి ప్లాన్ చేసినటువంటి ఒక టీమ్ను మనము ప్రివెంట్ చేయడం జరిగింది. 3 వెపన్స్ వల్ల సీజ్ చేసాం. సమ్ కుటీర పరిశ్రమ లాగా పెట్టారు. వాటి స్మాల్ ఏరియాస్లో, హ్యూజ్ ఏరియాస్లో ఉంది. అక్కడ స్టేట్ పోలీస్ అధికారులు కూడా మాట్లాడుతున్నాం. అటు డ్రగ్స్ అయినా, ఇటు గన్స్ అయినా వీటిని అక్రమ రవాణాకు పాల్పడేది ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల నుండి పొట్టకూటి కోసం వచ్చిన వాళ్లే. ఇటీవలే పోలీసులకు పట్టుపడ్డ నిందితుల వివరాలు గమనిస్తే వారిలో బీహార్, రాజస్థాన్, యూపీకి చెందిన ముఠాలే ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒక పని కోసం హైదరాబాద్ కు రావడం, వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఈజీ మనీ కోసం ఇలా అడ్డదాళ్లు తొక్కుతున్నారు. అయితే హైదరాబాద్ కు గన్స్ ఎందుకు తీసుకొచ్చారు?
గతంలో ఎవరికైనా తుపాకులు అమ్మారా, ఎవరైనా కావాలని అడగడంతోనే విక్రయించేందుకు తీసుకొచ్చారా అనే కోణంలో రాచకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.